విజయ్ మాల్యా ఇంటి గురించి తెలుసా? విజయ్ మాల్యా తన తండ్రి నివసించిన ఇంటిని 34 ఫ్లోర్ల పైకి తీసుకెళ్లాడు. భారత్లో బ్యాంకుల నుంచి వేల కోట్లు తీసుకుని కట్టకుండా పరారీ అయిన బిజినెస్ మ్యాన్ విజయ్ మాల్యా ఇటీవల ఓ పాడ్కాస్ట్లో తన జీవితం గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాను దొంగను కాదని, తాను తీసుకున్న అప్పుల కంటే 2.5 రెట్లు ఎక్కువగా తన ఆస్తుల నుంచి రికవరీ చేశారని చెప్పారు. ఇందుకు కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి చెప్పిన విషయాలే సాక్ష్యమని వెల్లడించారు. ఎంటర్‌ప్రెన్యూర్ రాజు షామానీతో జరిగిన పాడ్కాస్ట్ లో విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న కింగ్ ఫిషర్ టవర్స్ గురించి, దాని నిర్మాణం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బెంగళూరు కబ్బన్ పార్క్ పక్కన బెంగళూరు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ నడిబొడ్డున ఉన్న ఆ కింగ్ ఫిషర్ టవర్ పైన ఉన్న తన ఐకానిక్ పెంట్ హౌస్ గురించి విజయ్ మాల్యా వెల్లడించారు. ఆ ఇంట్లో తన తండ్రి నివసించారని, తాను పెరిగిన బంగ్లా అది అని తెలిపారు. అయితే కింగ్ ఫిషర్ టవర్స్ ఇప్పుడు ఉన్న అదే స్థలంలో అది ఉండేదని మాల్యా గుర్తు చేసుకున్నారు. ఆ బంగ్లాను భారీ టవర్స్ గా మార్చాలని సాధారణంగా అనుకున్నానని చెప్పారు. ప్రెస్టేజ్ గ్రూప్ చైర్మన్ ఇర్ఫాన్ రజాక్ ఆ విలువైన స్థలాన్ని ఒక లగ్జరీ నివాస ప్రాజెక్టుగా అభివృద్ధి చేయడానికి తనను సంప్రదించి ఒక ప్రతిపాదనను తీసుకువచ్చారని విజయ్ మాల్యా వెల్లడించారు. అయితే తన కుటుంబానికి చెందిన బంగ్లాను ఆ టవర్స్ పైన ఉంచగలిగితే ఈ ప్రాజెక్టుకు తాను అంగీకరిస్తానని ఇర్ఫాన్ రజాక్తో చాలా సరదాగా జోక్గానే చెప్పినట్లు మాల్యా గుర్తు చేసుకున్నారు. అయితే అందుకు ఆయన అంగీకరించడంతో తాను పూర్తిగా ఆశ్చర్యపోయినట్లు విజయ్ మాల్యా వెల్లడించారు. తాను ఎలా అనుకున్నానో సరిగ్గా ఇర్ఫాన్ రజాక్ అదే చేశారని గుర్తు చేసుకున్నారు. నగరం మధ్యలో ఉన్న ప్రముఖ స్థలంలో ఒక ప్రాపర్టీని డెవలప్ చేయడం ద్వారా కంపెనీ అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని, అందువల్ల కింగ్ ఫిషర్ టవర్స్ ప్రాజెక్టుతో ముందుకు వెళ్లాలనే నిర్ణయం బిజినెస్ ప్రయోజనాలతో ప్రారంభమైందని వివరించారు. అయితే ఆ పెంట్ హౌస్ ప్రస్తుత పరిస్థితి గురించి అడిగినప్పుడు అది ఇంకా అసంపూర్తిగా ఉందని విజయ్ మాల్యా అంగీకరించారు. అది యూబీహెచ్ఎల్ లిక్విడేషన్ ప్రక్రియలో చిక్కుకుందని, అది పరిష్కరించిన తర్వాత ఆ ఆస్తిని పునరుద్ధరించవచ్చని పేర్కొన్నారు. ఈ యూబీహెచ్ఎల్ న్యాయపరమైన అడ్డంకులను పరిష్కరించడానికి తాను చాలా కృషి చేస్తున్నానని వెల్లడించారు. కబ్బన్ పార్క్ మరియు చిన్నస్వామి స్టేడియం పక్కన ఉండటమే కాకుండా ఈ భవనంతో సంబంధం ఉన్న వ్యక్తుల కారణంగా కూడా ఈ పెంట్ హౌస్ బెంగళూరులో ఒక నిర్మాణ మరియు రియల్ ఎస్టేట్ అద్భుతంగా మిగిలిపోయింది. మాల్యా ఆకాశ బంగ్లాతో పాటు కింగ్ ఫిషర్ టవర్స్లో ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మరియు జరోదాకు చెందిన నిఖిల్ కామత్ వంటి ప్రముఖులు నివసిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.